హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రా మ్యాంగో జ్యూస్ ఆమ్ పన్నా. సో పచ్చి మామిడితో ఈ జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ముందుగా దీనికి కావాల్సినవి రా మ్యాంగోస్, పచ్చి మామిడికాయలు 2 తీసుకున్నాను. ఇవి 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. సో మీరు 1 కేజీ వరకు కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ దానిపైన ఉన్న తొక్కని తీసేయాలి. తీసేసి దాన్ని ఒక 2 నుంచి 3 సార్లు వరకు బాగా వాష్ చేయాలి మ్యాంగోస్ని. సో వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మరీ కచ్చాగా ఉన్నా పర్లేదు, కొంచెం పండినా పర్లేదు. సో దీని టేస్ట్ దీనికే ఉంటుంది కదా. సో ఇలా పచ్చి మామిడిని లోపల కొంచెం ఎల్లోయిష్గా ఉంది. సో ఇలా వీటన్నిటిని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లో వీటిని బాయిల్ చేసుకోవాలి. మనం ఏ బౌల్లో అయితే బాయిల్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిలోకి వీటిని ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకొని ఇందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. 2 లేదా 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోండి. సో 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని వీటిని మెత్తగా అయ్యే వరకు, ముక్కలు మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి స్టవ్ పైన పెట్టి. సో 10 నుంచి 15 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి, ముక్కలు స్మూత్గా మెత్తగా అయ్యే వరకు. సో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఇది సాఫ్ట్నెస్ వస్తుంది పీసెస్కి. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. సో 15 నిమిషాల తర్వాత ముక్కలు మొత్తం ఉడికిపోయేలా స్మూత్ ప్యూరీ రెడీ అవుతుంది. సో ఒకసారి స్పూన్తో ప్రెస్ చేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. సో వీటిని కాస్త చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు ఇక్కడ దీనికి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1 కప్పు చక్కెరను తీసుకోవాలి పాకం కోసం. అలాగే ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని వీటిని షుగర్ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో తీగ పాకం వచ్చే వరకు షుగర్ని ఉడికించుకోవాలి. సో మరీ గట్టి పాకం అవసరం లేదు, లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. సో తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. సో లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ప్యూరీని వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని మిక్సీ పట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వడకట్టుకోవాలి. సో ఇలా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే స్మూత్నెస్ వస్తుంది. పైన కొంచెం పీచ్లా ఉన్న పదార్థం మొత్తం దానిలోనే ఉండిపోతుంది. సో ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టుకున్న తర్వాత దీన్ని ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. సో ఇప్పుడు కింద ఉన్న షుగర్ సిరప్ ఇంకా మ్యాంగో పూరిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో ఏంటి అంటే కొంచెం ఆ మ్యాంగో పూరి లైట్గా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి గ్లాసెస్కి ఫస్ట్ లెమన్ని రబ్ చేసుకోవాలి. లెమన్ని రబ్ చేసుకొని తర్వాత ఈ గ్లాసెస్ని ఒక ప్లేట్లో కారం ఇంకా ఉప్పు మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనం రబ్ చేసి పెట్టుకున్న గ్లాసెస్ని అందులో ఒకసారి లైట్గా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా దీనికి మొత్తం ఇది గార్నిషింగ్ కోసమే. సో ఇలా గ్లాసెస్ అన్నిటిని డిప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి 3 లేదా 4 వేసుకోవచ్చు. సో 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ని ఇందులో వేసుకోవాలి ఒక్కొక్క గ్లాస్లో. సో వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి. సో 1/2 గ్లాస్ వరకు మ్యాంగో జ్యూస్ వేసుకొని తర్వాత మిగతావి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో. సో టేస్టీ, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇలా కొంచెం 1/2 వరకు అది వేసి మ్యాంగో ప్యూరీ వేసి అలాగే 1/2 వరకు వాటర్ వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవాలి.
సో ఇదండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రా మ్యాంగో జ్యూస్ ఆంపన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.